ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 4వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్, విప్రో ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ మాత్రం బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఐటీ సెక్టార్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు తెలుస్తుంది. బ్యాంక్స్లో కానీ ఫార్మాలో కానీ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నిఫ్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఇక రియాలిటీ, పిఎస్యు బ్యాంక్, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్లో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 90% ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి. జర్మనీ కానీ, ఫ్రాన్స్ అండ్ యూరప్, చైనా, లండను, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ఉండగా హాంకాంగ్, సౌత్ కొరియా, రష్యా అనేది మాత్రం కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే మెర్కంకో, నైకే, డావ్, 3M అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయిన విధానంలో మాత్రం చాలా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక టాప్ గెయినర్స్లో Amazon.com మాత్రం 4% ఉంది. మిగతావన్నీ కూడా 1% ఆ రేంజ్లో క్లోజ్ అయ్యాయి. ఇక క్లోజ్ అయిన విధానంలో మొత్తం మీద కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున రష్యా మార్కెట్స్కి, జపాన్ మార్కెట్స్కి హాలిడే అయితే ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ అయింది. అయితే ఎస్ఎంపీ వాళ్ళు రిలీజ్ చేసిందేమో పాజిటివ్గా రావడం జరిగింది. ఈ నెంబరు సింపుల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్కి కొద్దిగా డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కొద్దిగా నెగిటివ్గా రావడం జరిగింది. ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేశారు. అగైన్ ఇది నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి రష్యా మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇక జోల్ట్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది సాయంత్రం 8:30 రిలీజ్ అవుతుంది. సో ఈ నంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే సో నిన్నటి రోజున ఉదయం 10:30 హెచ్ఎస్బిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు. ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే ఈ నెంబర్ అనేది బెటర్గా రావడం జరిగింది. సో సింపుల్గా ఏంటంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉందని చెప్పేసి నెంబర్ చెప్తుంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలకి ఆర్బీఐ ఆక్షన్ అనేది ఉంటుంది. ఇక యూఎస్ స్టాక్ ఫీచర్స్ ఏంటంటే యాక్చువల్గా నిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది హెవీగా జరిగింది. అమెజాన్ మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్గా క్లోజ్ అయింది. అందరూ కూడా ఓపెన్ ఏఐ డీల్స్ గురించి ఫోకస్ చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా అమెజాన్కి సంబంధించిన డేటా కోసం. అయితే కొద్దిగా వోలటైల్గా ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని కంపెనీలు అయితే ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇండియన్ హోటల్స్, ఇండిగో, కెయిన్స్, M&M, నువామా, పేటిఎం, ఎస్బీఐఎన్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సుజలాన్ అనేది కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో వొలటాలిటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది క్రాస్ చేయలేదు. ప్రాబ్లీ సెయిల్, సమాన్ క్యాపిటల్, హెచ్ఎఫ్సిఎల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, టాటా కన్స్యూమర్స్, టాటా మోటార్స్, M&M, అపోలో హాస్పిటల్స్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మారుతి, ఎల్ఎన్టీ, ఐటీసీ, నెస్లే ఇండియా, టైటాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఐడియా, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ టవర్, బీపీసీఎల్, పిఐ ఇండస్ట్రీస్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ కొద్దిగా బుల్లిష్ వ్యూతో పార్టిసిపెంట్స్ అనేది పొజిషన్స్ తీసుకుంటారని అర్థం. ఇక గోద్రేజ్ కన్స్యూమర్స్, ఫోనిక్స్ లిమిటెడ్, టాటా కన్స్యూమర్స్, లారస్ ల్యాబ్స్, సీజీ పవర్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు. ఇక పతాంజలి, అదానీ గ్రీన్, కేఈఐ, కాల్పాల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ప్రైసెస్ డ్రాప్ అవుతున్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ మేబీ పొజిషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. పేటిఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. ఇక ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 63%, షార్ట్ సైడ్ 22% అనేది క్రియేట్ చేశారు. మొత్తం మీద లాంగ్ సైడ్ అంటే బుల్లిష్గా పొజిషన్స్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది.
నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం లాంగ్ అన్వైండింగ్ అనేది జరిగింది. అంటే లాంగ్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారని చెప్పేసి డేటా చెప్తుంది. ఈరోజు నిఫ్టీ 50లో ఎక్స్పైరీ అయితే ఉంది. పార్టిసిపెంట్స్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు. క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1884 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 3516 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున 4.22% అనేది వోల్టాలిటీ అనేది పెరిగింది. సో డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా పైకి వెళుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో నిన్నటి రోజున చాలా పెద్ద సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఎనీహౌ ఈరోజు మనం చూస్తున్న సమయానికి 42 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 25,639 ఇంపార్టెంట్ సపోర్టు, 25,824 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ నిన్న స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. ప్రస్తుతానికి 58,577 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 57,628 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,773 ఇంపార్టెంట్ సపోర్టు, 84,257 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్లయితే సో గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు నిన్నటి రోజున ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ప్రస్తుతానికి స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగింది. అంటే నిన్నటి క్లోజింగ్ కంటే కూడా కొద్దిగా కిందే ఓపెన్ అయింది. మనం చూస్తున్న సమయానికి 38 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 25,881 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,899 అనుకుందాం రఫ్గా, అంటే 900 దగ్గర ఒక 20 పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనం ఒక స్మాల్ గ్యాప్ డౌను లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 1,23,677 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,20,600 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,53,388 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,45,885 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,596 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,450 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి 382 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 359 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి 1,08,224 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,03,360 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. ఈరోజు చాలా స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. సో దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను. భారతీ ఎయిర్టెల్ విషయానికి వచ్చేసరికి Q2 రిజల్ట్స్ అనేది బాగుంది, ఆర్పు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. ఇండస్ టవర్స్లో స్టేక్ అనేది బై చేసే ప్లాన్లో ఉంది. సో ఇది మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. టైటాన్ Q2 నంబర్స్ అనేది స్ట్రాంగ్గా ఇచ్చింది, మార్జిన్స్ ఎక్స్పాన్షన్ కూడా జరిగింది, ఇది పాజిటివ్గా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక పవర్ గ్రిడ్ విషయానికి వచ్చేసరికి ప్రాఫిటబిలిటీ అనేది కొద్దిగా తగ్గింది. సో ఇంట్రీమ్ డివిడెండ్ అనేది అనౌన్స్ చేసింది, ప్రస్తుతానికి ఇది న్యూట్రల్గా కన్సిడర్ చేయొచ్చు. భారతీయ హెక్సాకామ్ వచ్చేసరికి ప్రాఫిట్ అనేది షార్ప్గా పెరగడం జరిగింది, ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ కావాలంటే కూడా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, లేదంటే కూడా నేను ఇది టెలిగ్రామ్లో అయితే ఈ యొక్క స్లైడ్ అనేది షేర్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్గానే ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో బై ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా చూపిస్తూ ఉంది. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఐటీ సెక్టర్లోనేమో బేరిష్నెస్ ఉంది, మిగతావి లైక్ బ్యాంక్ కానీ ఫార్మా కానీ బుల్లిష్గా ఉన్నాయి. ఇక గ్లోబల్గా చూసుకున్నట్టయితే కొద్దిగా వీక్గానే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ నిన్నటి రోజున స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్లైట్ గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ప్రస్తుత సిచ్యువేషన్లో కొద్దిగా కాషియస్గానే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవడం మంచిది. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను.
ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి. నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.